ఫ్రెండ్స్, సముద్రాల్లో చేపలు పట్టేవాళ్ళు బోట్ లో స్లిప్ అవ్వకుండా ఉపయోగించే క్రాక్స్ చెప్పులు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ క్రోడ్స్ వర్త్ ఉన్న కంపెనీగా ఎలా ఎదిగింది? 2007లో కోలుకోలేని దెబ్బతిన్న క్రాక్స్ కంపెనీ మళ్ళీ 2018 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షూ కంపెనీల్లో టాప్ ప్లేస్ లోకి ఎలా వెళ్ళింది? అంతేకాకుండా మన ఇండియాలో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో శ్రీరాముడి పేరు చెప్తేనే అస్సలు నచ్చదు. మీరే గనక పొరపాటున శ్రీరాముడి పేరు చెప్పారంటే ఊరి జనం మొత్తం మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు. ఆ ఊరేంటి? దాంతో పాటు మనం చాలా టీవీ సీరియల్స్ లో, మూవీస్ లో చూసాం. శ్రీరాముడు సీతాదేవిని వదిలేయడానికి కారణం వాళ్ళ రాజ్యంలో ఉన్న సాకలి సీతాదేవి యొక్క శీలం గురించి తప్పుగా మాట్లాడడం. కానీ అది ఎంతవరకు కరెక్ట్? వాల్మీకి రామాయణంలో కూడా అదే ఉందా? దీంతో పాటు మీరు బొంగులో చికెన్ గురించి వినే ఉంటారు, కానీ చైనాలో తయారు చేసి ఈ బొంగులో వైన్ గురించి మీకు తెలుసా? హై డార్లింగ్స్, మై నేమ్ ఇస్ జరీ, యూర్ వాచింగ్ మై వీడియో. ముందుగా వీడియోకి లైక్ వేసేయండి. వీడియో మొదలెట్టేద్దాం. వేసారు కదా? అబ్బా సాయిరామ్, లెట్స్ బిగిన్ ద వీడియో. సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ కాళ్ళు స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం తయారు చేసిన ఈ క్రాక్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు ప్రపంచంలోనే టాప్ సెలబ్రిటీస్ అయిన బెస్టన్ బీవర్, జాన్ సీనా, మిస్టర్ బీస్ట్ లాంటి వాళ్ళు వేసుకునేంత ఫేమస్ ఎలా అయ్యాయి? చూడడానికి అసలు బాగోని క్రాక్స్ అనేవి ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్ షూస్ గా ఎలా మారాయి? ఈ మాటలు నేనన్నావు కాదు, సాక్షాత్తు క్రాక్స్ తయారు చేసిన వాళ్ళే. అసలు ఎవరికి నచ్చని ఒక షూ మోడల్ కి బ్యాక్ స్ట్రిప్ యాడ్ చేయడంతో ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్ షూ గా ఎలా మారి? చేతగాని కొడుకులని ప్రపంచం ముద్ర వేసిన ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసిన ఈ క్రాక్స్ కంపెనీ ప్రపంచంలోనే టాప్ షూ కంపెనీగా ఎలా మారి? ఈ క్రాక్స్ కంపెనీ యొక్క జర్నీ 2003లో సముద్రం మధ్యలో మొదలైంది. ఎలా అంటే లిండన్ అనే ఒక వ్యక్తి తన జాబ్ కోల్పోయాడు. దాంతో అతని పిల్లం అతను వదిలేసింది. ఈ లోపల ఊళ్ళో ఉన్న వాళ్ళ అమ్మగారు చనిపోయారని న్యూస్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న దరిద్రం మొత్తం నాణ్యత మీద ఉంది ఏంట్రా అని బాధపడుతున్న టైంలో అతనికి ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన స్కాట్ మరియు జార్జ్లు అతను ఎలాగన్నా సరే ఓదార్చుదామని సముద్రం మీద చిన్న పిక్నిక్ లాంటిది ప్లాన్ చేసి తీసుకెళ్లారు. జార్జ్ ఒక చిన్న బిజినెస్ మ్యాన్, స్కాట్ ఏమో చిన్న ఇన్వెంటర్ అనమాట. ఏంటంటే చిన్న చిన్న వస్తువులు తయారు చేసి వాటి మీద పేటెంట్ రైట్స్ తీసుకుంటాడు. స్కాట్ కు వచ్చిన ఒక షూ ఐడియాని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాడు. ఏంటంటే హోమ్ క్రియేషన్స్ అనే ఒక కంపెనీ ఒక కొత్త షూ మోడల్ ని మార్కెట్ లో తీసుకొచ్చింది. అది కంఫర్ట్ పరంగా చాలా బాగుంది, కానీ జనాలు ఎవరు దానికి ఉన్న లుక్స్ వల్ల దాన్ని ఎవరు కొనట్లేదు అని చెప్పాడు. కానీ మనం ఆ షూకి చిన్న బ్యాక్ స్ట్రిప్ యాడ్ చేసి చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తే జనాలు దీన్ని కొనే అవకాశం ఉందని చిన్న ఐడియా ఇస్తాడు. కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ సక్సెస్ అయిందంటే ఎవరో నమ్మలేదు. సరే ఒకసారి ట్రై చేసి చూద్దామని ఆ చెప్పులకి క్రాక్స్ అని పేరు పెట్టి, క్రాక్స్ అంటే క్రొకడైల్ లాగా నీటిలోను నేల మీద కూడా మంచి గ్రిప్ ఇచ్చే షూస్ అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఆ షూస్ ని అమ్ముదామని ప్లాన్ వేసుకున్నారు. ఇవి మెయిన్ గా మత్స్యకారులకు ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళే కొనుక్కుంటారనే ఒక లక్ష్యంతో అక్కడ దగ్గరలో ఉన్న సముద్రం దగ్గర జరుగుతున్న ఒక పార్టీకి తీసుకెళ్లి షూస్ ని ప్రెజెంట్ చేశారు. వాళ్ళకి నచ్చడంతో ఒక్కరోజు వీళ్ళు 4000 షూస్ అమ్మారు. తర్వాత వీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టి క్రాక్స్ మార్కెట్ లో వదిలేరు. మార్కెట్ లో క్రాక్స్ చూసిన ప్రజలు వాటి లుక్ మరియు కంఫర్ట్ అందరికి నచ్చడంతో ఉత్తి మత్స్యకారులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా వాటిని కొనడం మొదలెట్టారు. ఒక స్టేజ్ లో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కి అసలు అర్థం కాలేదు వాడు తయారు చేస్తున్న క్రాక్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఏమవుతున్నాయి. వాళ్ళు తయారు చేసిన క్రాక్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఒక ట్రెండ్ లా మొదలయ్యాయి. తర్వాత అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ లో క్రాక్స్ కంపెనీ 239 crores వర్త్ తో లిస్ట్ అయింది. ఇంత హైయెస్ట్ వర్త్ తో లిస్ట్ అయిన టాప్ షూ కంపెనీగా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత 2007లో జార్జ్ చేసిన కొన్ని పనుల వల్ల, అతని కుటుంబ విభేదాల వల్ల ఆయన మీద కొన్ని కేసులు బుక్ అయింది. దాని వల్ల క్రాక్స్ కంపెనీ యొక్క షేర్స్ అనేవి డౌన్ అవడం మొదలైంది. తర్వాత ఒక కంపెనీ వచ్చి క్రాక్స్ అనేవి ఫస్ట్ మా కంపెనీ తయారు చేసింది, తర్వాత వీళ్ళు మా కంపెనీ నుంచి కాపీ కొట్టి తయారు చేశారు. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రాక్స్ అనేవి ఒరిజినల్ కావు, కాపీ కొట్టి తయారు చేశారని ఒక మాట బాగా స్ప్రెడ్ అయింది. దాని తర్వాత 2007లో క్రాక్స్ కంపెనీ అనేది పతనం అయిపోయింది. దాని తర్వాత నుంచి 2007 నుంచి 2018 దాకా క్రాక్స్ కంపెనీ దాని మనుగడ కోసం చాలా పోరాటం చేసింది. తర్వాత 2018లో జార్జ్ CEO పదవి నుంచి దిగేశాడు. తర్వాత 2018లో లిండన్ యొక్క ఫ్రెండ్ ఆ చైర్ ఎక్కాడు. అతను CEO అయ్యాక క్రాక్స్ లో ఉన్న 2 మోడల్ 250 మోడల్స్ గా మార్చాడు. ప్రపంచంలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ తో దాన్ని ప్రమోట్ చేయించాడు. క్రాక్స్ అనేది ఒక యాటిట్యూడ్ సింబల్ గా మార్చేసాడు. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రాక్స్ అనేవి ఒక బోల్డ్ యాటిట్యూడ్ కి సింబల్ గా మారాయి. ఇప్పుడు క్రాక్స్ కంపెనీ యొక్క వర్త్ ఎంత అంటే $2 బిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్ లో కొన్ని వేల కోట్లు. ఇది క్రాక్స్ యొక్క జర్నీ. మీరు ఎవరైనా క్రాక్స్ వాడేవాళ్ళు ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, క్రాక్స్ వాడిని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు క్రాక్స్ ఎందుకు ఇష్టమో లేకపోతే ఎందుకు ఇష్టం లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఇండియాలో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఉన్న ప్రజలకి రాముడు పేరు చెప్తేనే అసలు మీరు కనుక పొరపాటున ఆ ఊర్లో రాముడు పేరు చెప్పారంటే ఊర్లో ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని ఎమ్మడబడి కొడతారు, మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడరు. ఈ విలేజ్ వేరు ఉత్తరప్రదేశ్ లో ఉన్న బిశ్రా. ఈ విలేజ్ లో ఎవరో రాముడు పూజించరు, అందరూ రాముని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఈ ఊరు ప్రజలందరూ నమ్మేది ఏంటంటే అసురుల చక్రవర్తి లంకాధిపతి రామరాజుడు పుట్టింది ఏ ఊర్లోనే నమ్ముతారు. అంతేకాకండి ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ వాళ్ళంతా రామరాజుడు యొక్క వారసులుగా నమ్ముతారు. ఈ ఊర్లో ఎప్పుడన్నా పొరపాటున రామలీల ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో కూడా చచ్చిపోతారంట. దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు? ఈ విషయం మీకు ముందు తెలుసా? కామెంట్ చేయండి. సీతాదేవి యొక్క శీలం గురించి తప్పుగా మాట్లాడి ఆ తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నా సరే ఆవిడ్ని అడవిలో వదిలేసేలా చేసింది ఒక సాకలని మనం చాలా సినిమాల్లో చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. అది ఎంతవరకు నిజం? మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చాలా పుస్తకాలు ఇప్పుడు చూసిన ప్రతి మూవీలో కూడా
ఒక సాకలి వ్యక్తి సీతాదేవి యొక్క శీలం గురించి తప్పుగా మాట్లాడడం వల్ల రాముడు సీతాదేవిని అడవిలో వదిలేశాడని మనందరం పుస్తకాల్లో చదువుకున్నాం, సినిమాల్లో చూసాం. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. రామాయణానికి మూల గ్రంథమైన వాల్మీకి రామాయణంలో ఏముందంటే, రాజ్యంలో ఉన్న ఒక పురుషుడు తన భార్యతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో భాగంగా సీతాదేవిని ఇన్వాల్వ్ చేసి సీతాదేవి యొక్క శీలం గురించి తప్పుగా మాట్లాడాలని మాత్రమే రాసి ఉంది. ఆ గ్రంథంలో ఎక్కడా కూడా సీతాదేవి యొక్క శీలం గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి సాకలి అని గాని, సాకలి యొక్క వర్ణానికి చెందిన వ్యక్తి అని గాని ఎక్కడా మెన్షన్ చేసి లేదు. కానీ దాని తర్వాత వచ్చిన చాలా పుస్తకాల్లో, సినిమాల్లో ఆ వ్యక్తి ఒక సాకలి వర్ణానికి చెందిన వ్యక్తి అని అందరూ కలిసి ముద్ర వేసేసారు. కానీ రాముడు సీతాదేవిని అడవిలో వదిలేసినా సరే ఏ రోజు కూడా సీతాదేవి రావడం మీద ఎటువంటి కోపం చూపించలేదు. ఈవెన్ సీతాదేవి భూదేవిలో లీనమైపోయే సమయంలో కూడా సీతాదేవి భూదేవితో, అమ్మా నేను ఇంతవరకు రాముడి యొక్క ఎటువంటి ధర్మాన్ని కూడా ఆటంకం కలిగించకుండా ఉండుంటేనే నన్ను స్వీకరించు అంది. ఇది సీతాదేవికి శ్రీరాముడి మీద ఉన్న కోపం అస్సలు కాదు. ఈ నిర్ణయం అనేది సీతాదేవి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించింది. సరే, దీని మీద మీ వెర్షన్ లో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డార్లింగ్స్, మీరు ఎంతవరకు బొంగులో చికెన్ గురించి మాత్రమే వినుంటారు. కానీ చైనాలో బొంగులో వైన్ కూడా తయారు చేస్తున్నారు. ఈ బొంగులో వైన్ అనేది చైనాలో 2023లో కనిపెట్టారు. దీని ప్రాసెస్ ఏంటంటే, ఒక బాగా ఎదిగిన ఎదురు బొంగులోకి చిన్న హోల్ చేసి దాంట్లోకి డిస్టిల్ వాటర్, బెల్లం మరియు అమోనియా కలిపి ఒక లిక్విడ్ తో నింపి ఆ కన్నాన్ని సీల్ చేసి 1 సంవత్సరం పాటు అలాగే ఉంచి తర్వాత ఎదురు బొంగు నరికి అందులోంచి వైన్ తీస్తున్నారు. ఈ వైన్ అనేది చైనాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పిచ్చి ఫేమస్ అయిపోతుంది. మీలో ఎంత మందికి ఈ వైన్ గురించి తెలుసు? మీలో ఎంతమంది వైన్ కావాలనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో ఇంతవరకే. మీకు నేను చెప్పాల్సిన చిన్న విషయం ఒకటి మిగిలిపోయింది. అదేంటంటే, ముందు ఈ వీడియోకి లైక్ వేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే మరిన్ని వీడియోలు మీరు చూడొచ్చు. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.